పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమేగాని ఒక్కొక్కప్పుడు అది నీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. అందుకు నిదర్శనంగా నీకు కింసుకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా వింటున్నారా? అయితే నేనిప్పుడు మీకు ఒక పొడుపు కథ వేస్తాను. మరి నేను వేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పగలరా? అయితే అడిగేస్తున్నా. రాజుగారి తోటలో రోజూ పువ్వులు చూసేవారే కాని కోసేవారు లేరు. మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండాగండి, మరొక మాట. ఇక కథలో చివరగా విక్రమార్కుడిచ్చే తీర్పు మీరైతే ఎలా ఇస్తారో మాకు తెలియచేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీతో పాటు దీన్ని 10 మంది స్నేహితులకు చూపించడం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? మణిపుర రాజ్యంలో కింసుకుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఇల్లు వాకిలి లేదు, బంధుమిత్రులు లేరు, ఆస్తిపాస్తులు అసలే లేవు. అలాంటివాళ్లు ఎప్పుడూ కేవలం తన శరీర శ్రమనే నమ్ముకునో లేక బిచ్చమెత్తుకునో జీవిస్తారు. కాని కింసుకుడు ఈ 2 పనులు చేసేవాడు కాదు. ఎవరైనా గృహస్థులు పిలిచి పెడితే పెట్టింది తినేవాడు, లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోయేవాడు. అలా అతని సంగతి త్వరలోనే ఆ నగరమంతా తెలిసిపోయింది. దాంతో అతని గురించి అందరూ చెప్పుకునేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు రంగడు అనే వ్యాపారి కింసుకుని చూసి, ఏవయ్యా, ఇలరా, అలా ప్రతి ఇంటికి వెళ్లి వారు పెట్టింది తిని లేకపోతే కడుపు మార్చుకుని బ్రతకపోతే ఏదో ఒక పని చేసుకుని బ్రతకచ్చు కదా. ఆ మాటలు విని మౌనంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు కింసుకుడు. అయితే అప్పటి వరకు ఆ మాటలు విన్న ఆ పక్కనే ఉన్న సీతయ్య, అవసరమా రంగా నీకు? వాడికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఒక్క మాటైనా మాట్లాడేవాడు. వాడికున్నంత పొగరు ఈ ఊళ్ళో ఇంకెవరికీ ఉండదు. అవును సీతయ్య, అయినా గతిలేని వాడికింత పొగరవసరమా? వీడికింత పొగరుంటేలా? అయినా వాణ్ణనేం లాభం? వాడికి రోజూ భోజనం పెడుతున్నారు చూడు, వాళ్లకి బుద్ధుండాలి. వాడికి ఊరికే ఇలా భోజనం పెట్టకుండా పని చేస్తేనే భోజనం పెడతామంటే అప్పుడు వాడికి బుద్ధొస్తుంది. బాగా చెప్పావు. నిజంగా వీళ్ళకి బుద్ధి లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటే ఇంకొంతమంది మెత్తని మనసు గలవారు అతనికి తిండి పెట్టేవారు. కింసుకుడు వీధుల వెంట తిరిగి దయగలవాళ్లు కనికరించి పెట్టినప్పుడు తినేవాడు. లేనినాడు పస్తుండేవాడే కాని దేహి అని ఎవ్వర్నీ యాచించేవాడు కాదు. ఈ కింసుకుడి విషయం ఆ నోట ఈ నోట మణిపుర రాజుకు కూడా తెలియవస్తుంది. చాలాసార్లు కింసుకుడు రాజభవనం పక్కగా వెళ్లేటప్పుడు రాజుకు సేవకులు వాణ్ణి చూపించి, మహారాజా, వాడినయ్యా మేం చెప్పిన బెంకల్లేని బిచ్చగాడు కింసుకుడు అని చెప్పేవారు. ఆ మాటలకు రాజు అతన్ని దీక్షగా చూసి, అయితే అవకాశం దొరికితే వీణ్ణి పరీక్షించాలి. చూద్దాం ఎలాంటి అవకాశం వస్తుందో. ఒకరోజు రాజు సాయంకాలం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యానవనంలో ఒక రాయి మీద పడుకుని ఉన్న కింసుకుడు కనిపిస్తాడు. వీడు పడుకుని ఉన్న తీరు చూస్తే వీడికి 2-3 రోజులుగా తిండి దొరికినట్లేదు. పాపం వీడి ముఖంలో జీవకళ ఏమాత్రం కనిపించటం లేదు అని అనుకుని మహారాజు అతని పరిస్థితికి జాలిపడి వెంటనే ఒక పరిచారకుణ్ణి పిలిపించి, అటు చూడు, ఆ తోటలో పడుకుని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు తీసుకుపోయివు అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో ఆ పరిచారకుడు ఒక పళ్ళెంలో భోజనం, ఒక లోటాలో చిక్కని పాలు పట్టుకుని తోటలోకి వెళ్లి కింసుకుడి వద్ద నిలబడి, ఏం కింసుకా, నీ పంట పండింది, ఇదిగో వీటిని ఆరగించు అని అంటాడు. దాంతో ఆకలితో ఉన్న కింసుకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచొస్తుంది. అయినా వాడు వాటిని స్వీకరించకుండా, అసలు ఈ భోజనం ఎవరు పంపారు అని ఆ పరిచారకుణ్ణి అడుగుతాడు. ఎవరు పంపడం ఏంటి? ఈ పళ్ళెం ఈ హోదా చూస్తుంటే నీకు అర్థం కావటం లేదా? ఇది సాక్షాత్తు మా మహారాజు గారు నీ పరిస్థితి చూసి జాలిపడి పంపారు అంటాడు ఆ పరిచారకుడు. దాంతో అతను రాజభవనం పైభాగాన్ని కేసి తలెత్తి చూశాడే గాని అతనికి భవనం మీద మనుషులెవరూ కనిపించలేదు. అతను పళ్ళెంలోని భోజనం గబగబా తిని పాలు తాగి, మహారాజు గారికి నా మాటగా కృతజ్ఞతలు చెప్పు అని అంటాడు. దాంతో అతను వెళ్ళిపోతూ, ఇక నుండి నువ్వు ఆకలితో బాధపడవలసిన అవసరం లేదు. రాజుగారికి నీపై దయ కలిగింది. ఆకలైనప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి ఇక్కడ సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు
అని అంటాడు ఆ పరిచారకుడు. రాజుగారి పరిచారకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమకట్టినందుకు కింసుకుడు ముఖం చిట్లించుకుని జవాబు చెప్పడు. కాని రాజుగారికి తనపైన అనుగ్రహం కలిగినందుకు కింసుకుడికి గర్వంగానే అనిపిస్తుంది. ఆహా, ఏమి నా భాగ్యం! ఇప్పటి వరకు నాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు. కానీ ఈరోజు నాకు ఆ రాజుగారి ఆతిథ్యం లభించింది. ఇక నుండి నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చాలా సంతోషపడతాడు కింసుకుడు. ఇక ఆ విషయం ఆ నోట ఈ నోట ఆ ఊరు మొత్తం పాకుతుంది. ఇదిగో రంగా, ఈ విషయం నీకు తెలుసా? ఆ కింసుకుడికి ఎంత అదృష్టం పట్టిందో! మన మహారాజుగారు అతన్ని చూసి భోజనం పంపించారంట. ఎంతటి అదృష్టమో కదా! హా, ఏం అదృష్టం! వాడికి ఉన్న తలబిరుసుతో అక్కడ కూడా కుదురుగా ఉంటాడా? అసలు వాడు ఎంతకాలం ఉంటాడో చూద్దాం. అసలు మళ్ళీ అక్కడికి వెళతాడో లేదో చూడాలి అని వాళ్ళనుకుంటారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజు కింసుకుడు నగరమంతా పిచ్చి కుక్కలా తిరుగుతాడు. అతనికి ఆ రోజు ఎవ్వరూ పిలిచి భోజనం పెట్టరు. ఆ రోజల్లా పస్తుండి 3వ రోజు సాయంకాలం దాకా తిరిగినా కింసుకుడికి తిండి దొరకదు. అబ్బా, ఏంటి ఈ ఊర్లో నాపై ఎవ్వరూ జాలి చూపి ఇంత భోజనం కూడా పెట్టడం లేదు. అయితే మళ్ళీ నేను ఆ రాజుగారి వద్దకు వెళ్లాల్సిందేనా? కాని ఆ పరిచారకుడు నన్ను ఒక బిచ్చగాళ్లా చూస్తున్నాడే, అది నాకు అస్సలు నచ్చటం లేదు. కాని ఏం చేస్తాం? ఇలాగే ఉంటే నేను ఆకలితో చచ్చిపోతానేమో. ఇప్పుడే ఆ రాజభవనానికి వెళ్ళి వెంటనే ఏదో ఒకటి తినకపోతే నా ఆకలి బాధ చల్లారేటట్టు లేదు అని ఆ సాయంకాలం అతను మళ్లీ రాజభవనం పక్కన ఉన్న తోటలోకి వెళ్లి అదే తిన్నె మీద పడుకుంటాడు. ఆ రోజు కూడా రాజుగారి పరిచారకుడు పళ్లెంలో మంచి మాంసం, కూరలు, పళ్ళు, పాయసం అన్నీ తెచ్చి కింసుకుడు ముందు పెట్టి, ఇదిగో నిన్నే, నీకిక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా, అయినా నువ్వు గత 2 రోజులుగా ఎందుకు రాలేదు? నీకోసం నేను ఇక్కడికి భోజనం తెచ్చి చాలాసేపు వేచి ఉన్నాను, కానీ నువ్వు రాలేదు. రాజుగారు స్వయంగా నిన్ను కనికరించినా నీకెందుకింత పొగరు అని ప్రశ్నిస్తాడు ఆ పరిచారకుడు. దాంతో కింసుకుడు కొంచెం చిన్నబుచ్చుకుని ఇలా అంటాడు. నాకు ఈ తోటలో పడుకుంటే చాలా బాగుంటుంది. అలా నేను రోజూ ఇక్కడికి వస్తే నేను తిండి కోసమే ఇక్కడికి వస్తున్నానని రాజుగారు అనుకుంటారేమోననే భయంతో గత 2 రోజులుగా ఇక్కడికి రాకుండా ఉన్నాను. కానీ చివరికి ఆకలికి తట్టుకోలేక వచ్చాను. సర్లే సర్లే, నువ్వు నీ భయాన్ని పక్కన పెట్టి ఇదిగో ఈ భోజనం ఆరగిస్తే నేనిక వెళ్తాను అని అంటాడతను. దాంతో ఆ పరిచారకుడు తెచ్చిన భోజనమంతా ఆవురావురుమని తినేసి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు కింసుకుడు. ఆ తర్వాత మళ్లీ 1 వారం రోజుల పాటు కింసుకుడు తోటకేసి రాడు. వారం గడిచాక మళ్లీ అక్కడికి వచ్చిన అతన్ని చూసి రాజు ఆశ్చర్యపోతాడు. పరిచారకుణ్ణి పిలిచి, అసలేం జరుగుతోంది? ఆ తోటలో నడుస్తున్నది కింసుకుడేనా? అతను నడిచి వస్తుంటే శవం నడుస్తున్నట్టుగా ఉంది. అతను అలా బక్కచిక్కిపోయేడేమిటి? నేను పెట్టమన్నట్టు అతనికి నువ్వు రోజూ భోజనం పెట్టడం లేదా? అయ్యో మహారాజా, మీ ఆజ్ఞను ధిక్కరిస్తానా? మీరు చెప్పినట్టే రోజు నేను ఆహారం తీసుకుని ఆ తోటలోకి వెళ్తున్నాను. కానీ అతను ఒకరోజు వస్తే 1 వారం రోజుల పాటు రావటం లేదు. ఏమిటి అని అడిగితే నేను రోజూ భోజనం కోసమే వస్తున్నానని, రాజుగారు ఏమైనా అనుకుంటారేమోనని రావటం లేదు అని చెప్పాడు. అలాగే నా అనుమానం ఏమిటంటే అతను ఇంకెక్కడా కూడా బయట భోజనం చేయటం లేదనుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే భోజనం చేస్తున్నాడేమో. అతను ఇక్కడికి వచ్చి 1 వారం రోజులైంది. మళ్ళీ ఇదే అతన్ని నేను చూడటం మహారాజా అని చెప్పడంతో రాజు కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటాడు. సరే, అయితే నువ్వొక పని చెయ్యి. నేను తినే భోజనం లాంటిది అతనికి ఈరోజు పంపిచుడు అని పరిచారకుడితో చెప్తాడు. దాంతో రాజుగారు తినేలాంటి భోజనం పైన అరిటాకు వేసుకుని తీసుకువెళతాడు పరిచారకుడు. భోజన పళ్ళెం అంత దూరాన ఉండగానే కింసుకుడికి గుప్పున మంచి వాసన తగులుతుంది. ఇక ఆ పళ్ళెంపై ఆకు తీయగానే అందులో ఉన్న ఆహారం చూసి అసలే ఆకలితో ఉన్న కింసుకుడు ఇలా అనుకుంటాడు. అబ్బా, ఏంటో ఈ గుమగుమలు! ఇది ఎప్పుడూ తెచ్చే ఆహారం కంటే ఘనంగా ఉంది. ఇందులో అన్నంతో పాటు మేగడ పెరుగు, మిఠాయిలు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను కడుపు నిండా తింటాను. ఇక ఈ భోజనం తింటే నాకు మరో 1 వారం రోజుల పాటు ఎవ్వరు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉండగా పరిచారకుడు అతనితో ఇలా అంటాడు. ఇదిగో నిన్నే, ఏమిటలా కళ్ళప్పగించి చూస్తున్నావు? నేను నీకు భోజనం పెట్టడం లేదని రాజుగారు నా మీద కోపడ్డారు. అందుకే ఈరోజు నీకు ఆయన తినే భోజనమే పంపించారు. నువ్వేమో రోజూ భోజనం చేయడానికి రమ్మంటే రావు. ఇలా మేం పెట్టే భోజనమే తింటూ బయట అస్సలు తినకుండా ఉంటే ఎప్పుడో నీ ప్రాణం పోతుంది. జాగ్రత్త. ఇదిగో ఇది త్వరగా తింటే నేను వెళ్తాను
అని చెప్పడంతో వెంటనే అతను ఆ భోజనం తిని నీరసంగా అక్కడ్నుండి నడుచుకుంటూ వెళ్లిపోయిన కింసుకుడు మరో 10 రోజుల పాటు రాజుగారి కళ్ల పడనే పడడు. దాంతో రాజుకు మళ్లీ అనుమానమొచ్చి తన పరిచారకుణ్ణి పిలిపించి, ఏమైందా కింసుకుడికి? ఈసారి మళ్ళీ 10 రోజులు కావస్తోందే. అతను అసలు ఎక్కడున్నాడు? ఒకవేళ ఆహారం దొరక్క చనిపోయాడా? సరే, అతన్ని వెతికి తీసుకురమ్మని భటులకు సందేశం పంపు అని చెప్పడంతో రాజుగారు చెప్పినట్టే ఆ భటులు ఆ రాజ్యమంతా వెతికి ఒక చెట్టు కింద చావటానికి సిద్ధంగా ఉన్న కింసుకుణ్ణి కొనప్రాణంతో మోసుకొచ్చి రాజుగారి ముందు పెడతారు. అతన్ని చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ, నన్ను క్షమించు కింసుక. నీ ఈ దుస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. దీనికి కారణం నేనే అంటాడు మహారాజు. దాంతో కింసుకుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, మహారాజా, మీరలా అనకండి. ఇందులో అసలు క్షమించడానికే ఉంది. ఇందులో తప్పంతా నాదే. అసలు మీలో ఏ దోషము లేదు. మీరు నాపై జాలిపడి ఆహారం పెట్టాలి అనుకున్నారు. కాని నేనే మీ ఆతిథ్యాన్ని రోజూ స్వీకరించలేకపోయాను. అయినా ఇక నాకు ప్రాణం వదిలే సమయం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ కింసుకుడు రాజుగారు చూస్తుండగానే ప్రాణాలు వదులుతాడు. రాజా, ఈ కథ మొత్తం విన్నావు కదా? ఇప్పుడు చెప్పు, అసలు రాజుగారు రోజూ పెట్టే పుష్టికరమైన ఆహారం తింటూ కూడా కింసుకుడు ఎందుకు శుష్కించి చచ్చే స్థితికి వచ్చాడు? అతను రాజు పెట్టిన ఆహారం తప్ప బయట అసలు ఆహారం ఎందుకు తినలేదు? రాజు వాణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకున్నాడు? తప్పు తనదేనని కింసుకుడు ఎందుకు అన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది. జాగ్రత్త. భేతాళా, ఇక్కడ ఎవరైతే పెట్టినా తిని పొట్టపోసుకునే కింసుకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలితో మాడి శుష్కించి ఉంటాడు. రాజు కింసుకుణ్ణి పరీక్షించడానికి తిండి పెట్టాడు కాని వాడిపై దయతలచి కాదు. రాజు పరీక్షకు పెట్టింది కింసుకుడి బింకాన్ని. వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజూ తోటకు వస్తాడని, వాడి పట్టుదల సడలుతుందని రాజు అనుకున్నాడు. రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైంది అనిపించింది. ఎందుకంటే కింసుకుడు 2 సార్లు ఆ తోటకు వచ్చింది కేవలం భోజనం కోసమే. కాని తన పట్టుదల సడలిపోతుండడం చూసి వాడు మాడి చావటానికి కూడా సిద్ధమయ్యాడు. వాడు అంతకు సాహసిస్తాడని రాజు అనుకోలేదు. కింసుకుడి చావుకు తన పరీక్ష కారణం కావటం చేత మహారాజు వాడికి క్షమాపణ చెప్పుకున్నాడు. కింసుకుడు తన తప్పు ఒప్పుకోవడానికి కారణం ఏమిటంటే, వాడు 2వ సారి 3వ సారి తోటకు రాకుండా ఉన్నట్టయితే తప్పక తన మామూలు జీవితం జీవించగలిగి ఉండేవాడు. రాజుగారికి తనపై గొప్ప వాత్సల్యం కలిగిందనుకుని వాడు రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసుకుడి తప్పు. భళా విక్రమార్కా, భళా! నువ్వు సరైన సమాధానం చెప్పావు. అయితే నువ్వొక సంగతి మరిచిపోయావు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో నీకు మౌనభంగం కలిగింది. ఇక నేను వస్తాను అని వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజాల నుండి ఎగిరిపోయి తిరిగి చెట్టుపైకెక్కి కూర్చుంటాడు. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా విన్నారా? అయితే ఈ కథ సమాధానం మీరైతే ఎలా చెబుతారు? కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఒక పొడుపు కథ వేశాను, గుర్తుందా? రాజుగారి తోటలో రోజూ పువ్వులు చూసేవారే కాని కోసేవారు లేరు. శభాష్! చాలామంది కరెక్ట్ సమాధానం ఇచ్చారు. దానికి సమాధానం ఆకాశంలో నక్షత్రాలు. ఈ సూపర్ స్టోరీస్లో కథలు బాగుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఆదివారం మీ ఫ్యామిలీతో పాటు నన్ను చూడటం మర్చిపోవద్దు. you